హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కట్ వర్క్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఎవరికైతే కట్ వర్క్ డిజైన్ అనేది కటింగ్ అనేది రావడం లేదో, తర్వాత స్టిచ్చింగ్ అనేది రావటం లేదో వాళ్ళ కోసం ఈ వీడియో. పక్కా కొలతలతో కట్ వర్క్ డిజైన్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వచ్చేసి నేను కట్ వర్క్ డిజైన్ కోసం ముందుగా క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను క్యాన్వాస్ పేపర్ని రెండు ఇంచీల వెడల్పు, మన హ్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నా. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ నేను 2 హ్యాండ్స్కి అనేది కటింగ్ చేసుకుంటాను. 2 హ్యాండ్స్కి డబుల్ ఫోల్డింగ్లు అనేది క్లాత్ని అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ 7.5 ఇంచీలు ఉంది. 7.5 ఇంచీలకి 1 ఇంచీ ప్లస్ చేసుకొని 8.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను కింద ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి 8.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటాను. ఏదైతే లైన్ అనేది డ్రా చేసుకున్నామో ఇప్పుడు దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే ఆ హెచ్చు తగ్గుల్ని కటింగ్ చేసుకోండి. నేను 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టాను కదా, ఆ 1/2 ఇంచ్ విడిచిపెట్టింది కూడా ఇక్కడ నేను వచ్చేసి కటింగ్ అనేది చేసుకుంటాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచీలు కదా, ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. అది ఎందుకంటే హ్యాండ్కి ఖర్చు కోసమని. మీకు ఒకవేళ హ్యాండ్ అనేది కొలత రాకపోతే ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ నుంచి 1.5 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు హ్యాండ్ షేప్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 6.5 ఇంచీలు అనేది ఉంది. 6.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలంటే ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కింద పైన ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే లైన్ అనేది డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసుకుంది కటింగ్ చేసుకోవడం. ఇప్పుడు ఓపెన్ చేసి 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకుంటాను. పెద్ద సైజు అయితే 3/4 ఇంచ్, చిన్న సైజు అయితే 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇక్కడ కట్ వర్క్ కోసం క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకున్నా. క్యాన్వాస్ పేపర్ వచ్చేసి 2 ఇంచీలు వెడల్పు, పొడవు ఎంత ఉంటే మన హ్యాండ్ అంత అనేది తీసుకోవాలి. 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఈ 1/2 ఇంచ్ విడిచిపెట్టిన తర్వాత మిడిల్ కట్ వర్క్ కోసమని 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. 3/4 ఇంచ్ అయితే హ్యాండ్స్కి బాగుంటుంది. మార్కింగ్ చేసుకుంది. ఇప్పుడు ఇది కూడా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 3/4 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ హ్యాండ్కి అయితే బాగా కనిపిస్తుంది. అదే నెక్కకి కానీ పెట్టుకుంటే నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, అది ఇలా అని పైకి అనేది వచ్చేస్తుంది. 3/4 ఇంచ్ పెడితే 1/2 ఇంచ్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిడిల్లో ఉంది కదా మార్కింగ్ 3/4 ఇంచ్, ఆ మిడిల్లో మాత్రమే ఇప్పుడు రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ రౌండ్ కోసమని నేను 2 ఇంచీలు అనేది కప్పు తీసుకున్నాను. మీరు 2 ఇంచీలు కానీ 1.5 ఇంచ్ కానీ వెడల్పు గల ఒక కప్పు తీసుకొని 3/4 ఇంచ్ మార్కింగ్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మధ్యలో ఒక్కొక్క రౌండ్ వచ్చేసి 2 ఇంచీలు అనేది ఉంది. మొత్తం ఇదే విధంగా 2 ఇంచీలు అనేది పెట్టుకోండి. లేదు 1.5 ఇంచ్ ఉన్నా పర్లేదు. 2 ఇంచీలు అయితే కొంచెం బాగుంటుంది. 1.5 ఇంచ్ అయితే కొంచెం దగ్గరకు వస్తుంది. మీ ఇష్టం బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు వచ్చి కస్టమర్ అనేది బాడీకి అయితే లైనింగ్ పెట్టమన్నారు, హ్యాండ్కి లైనింగ్ అనేది వద్దన్నారు. అందుకనే నేను సపరేట్గా దీనికి లైనింగ్ అనేది ఈ క్యాన్వాస్ పేపర్కి జాయింట్ అనేది చేసుకుంటా. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా నేను మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ దీనిపైన పెట్టి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి క్యాన్వాస్ పేపర్కి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి కటింగ్ అనేది చేసుకోవడం. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్కి ఏదైతే మనం 1/2 ఇంచ్ అనేది క్లాత్ విడిచిపెట్టామో ఆ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి.
కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని మెయిన్ క్లాత్ పైన ఏదైతే మనం కట్ వర్క్ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకున్నామో అది పెట్టి స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి మనం లైన్ అనేది ఒక డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. అప్పుడు మీరు కట్ వర్క్ డిజైన్ అనేది కుట్టేటప్పుడు అటు ఇటు కదలకంటూ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈజీగా డిజైన్ అనేది కదలకంటూ ఉంటుంది. కుట్టుకునేటప్పుడు మీరు ఏదైతే రౌండ్ మార్కింగ్ అనేది ఉంటుంది కదా, ఆ రౌండ్ మార్కింగ్ కరెక్ట్గా సూది పడేటట్టు చూసుకోండి. అప్పుడే మీకు డిజైన్ కూడా అలా రౌండ్గా వస్తుంది. లేదు అని అంటే కొంచెం అటు ఇటు క్రాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎలా పెన్ మార్కింగ్ చేసుకుంటామో దానిపైన సూది వచ్చేటట్టు చూసుకోండి. మీరు స్లోగా కుడితే స్లోగా వస్తుంది, స్పీడ్గా కుడితే మాత్రం కొంచెం నీట్గా అనేది రాదు. ఎప్పుడైనా కట్ వర్క్ డిజైన్ కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోండి. ఇక్కడ కస్టమర్ అనేది బాడీకి మాత్రం లైనింగ్ వేయమన్నారు, హ్యాండ్కి అనేది లైనింగ్ వద్దన్నారు. అదే కానీ హ్యాండ్కి కానీ లైనింగ్ అనేది వేసుకుంటే దీని లోపలే ఈ క్యాన్వాస్ పేపర్ అనేది జాయింట్ చేసుకొని వేసుకుంటే ఈజీగా ఉందును. వాళ్ళు వద్దన్నారు కాబట్టి నేను సపరేట్గా లైనింగ్ జాయింట్ చేసి దానిపైన క్యాన్వాస్ పేపర్ పెట్టి లైనింగ్ పైన ఇలా డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ మీరు కూడా లైనింగ్ వేయకపోతే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని డిజైన్ అనేది చేసుకోండి. ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి కటింగ్ అనేది చేసుకోవడం. పావు ఇంచి విడిచిపెట్టండి. 1/2 ఇంచి అయితే మనం అవతల నుంచి అవతల తిప్పుతాం కదా, అప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది వస్తుంది, నీట్గా రాదు. 1/2 ఇంచి అనేది విడిచిపెట్టేసి మొత్తం కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యన ఆ రౌండ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ కరెక్ట్ దారంకి తగలకంట చిన్న కట్ చేసుకోవాలి. చిన్న కటింగ్ దారంకి అనేది తగలకూడదు, తగిలితే ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా ఈ రౌండ్ పైన కూడా దారంకి తగలకుండా చిన్న కట్ చేసుకుంటే మనం ఓపెన్ చేసినప్పుడు ముడతలు అనేది రాదు. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే కట్ వర్క్ డిజైన్ ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కుట్టు అనేది వేయొద్దు, కుట్టు వేయకుండా ఐరన్ చేయండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అనేది రెడీ అయ్యింది. లోపల వచ్చేసి హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. అదే లైనింగ్ అయి ఉంటే హెమ్మింగ్ అనేది అవసరం లేదు. ఇదే విధంగా మీకు ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. వైట్ కలర్ కాబట్టి లైటింగ్ మీద కనిపించడం లేదు, కింద మిషన్ కూడా వైటే ఉంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి జాయింట్ అనేది చేసి చూపిస్తాను. హ్యాండ్ ఎప్పుడైనా సరే బ్లౌజ్కి జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ మిడిల్లో చిన్నగా కట్ చేసుకొని తర్వాత భుజాలు ఉంటాయి కదా, భుజం దగ్గర కుట్టు, ఆ మిడిల్ కటింగు కుట్టు రెండు ఒక్క దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడే బ్లౌజ్ అనేది ముందు అనేది ముడత రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజు నడుము లూజ్ అనేది తీసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు, నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచీలు. ఇప్పుడు పైనుంచి కింద వరకు ఒక కుట్టు అనేది వేసుకోవడం. ఎప్పుడైనా సరే ఫినిషింగ్ కుట్టు అనేది వేసేటప్పుడు హ్యాండ్ లూజు మిడిల్ లూజ్ అనేది చూసుకోవాలి. మిడిల్ లూజ్ అనేది చూసుకోకపోతే హ్యాండ్కును కింద చంక దగ్గర మధ్యలో ఉంటుంది కదా గ్యాప్, అక్కడ ముడత వస్తుంది, అప్పుడు ఉబ్బినట్టు ఉంటుంది. ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇక్కడ రెడీ అయ్యింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపిస్తాను. రౌండ్ వచ్చింది. వీటికి వచ్చేసి హ్యాంగింగ్స్కి చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న క్రాస్గా అనేది పెట్టాను. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. కట్ వర్క్ హ్యాండ్ అనేది చూసారు కదా ఎలా వచ్చింది అనేది. నేను ఇక్కడ బాడీకి అయితే లైనింగ్ వేసాను, ఇక్కడ హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదు. ఇది వచ్చేసి బ్యాక్. మొత్తం మీకు బ్లౌజ్ అనేది ఫైనల్గా చూపించాను కదా.